మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ప్రేమమూర్తి అవతార పురుషుడు శ్రీ సత్యసాయి బాబావారి శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాబావారి 100వ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. మొదటి రోజైన ఆదివారం న్యూ నల్లకుంటలోని చారిత్రక శివం మందిరం ఈ వేడుకలకు కేంద్రంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హైదరాబాద్ జిల్లాలోని 16వ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన దాదాపు 400 మంది మహిళా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వివిధ శాంతులకు చెందిన పూలతో అలంకరించిన పల్లకీలతో శివం చుట్టుపక్కల పురవీధుల్లో సాయి భజనలు, సాయి నమః సంకీర్తనలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు నిర్వహించిన ఈ మేలుకొలుపు కార్యక్రమం చూపురులను ఆకట్టుకుంది. తర్వాత హైదరాబాద్ జిల్లా సేవా కోఆర్డినేటర్ శ్రీ దేవేందర్ గారు సత్యసాయి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన బాబావారి చిత్రపటానికి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులంతా భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు శివం మందిరానికి ముఖ్య అతిథులు విచ్చేశారు. అంబర్పేట శాసనసభ్యులు శ్రీ కాలేరు వెంకటేష్ మరియు శ్రీ కుణిజెట్టి అశోక్ కుమార్ గారు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు నారాయణ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం సత్యసాయి సేవా సంస్థల సంప్రదాయం. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం వేళ కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. సాయంత్రం 5 గంటలకు గోపూజ నిర్వహించారు. ఈ వేడుకల్లో బాల వికాస్ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. బాల వికాస్ విద్యార్థులు వేద పఠనం చేశారు. ఆ తర్వాత వారు గ్రాండ్ పరేడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ పేరుతో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. ఇందులో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శతవసంత జన్మోత్సవం ఇంటింట ఆనందోత్సాహం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బాల వికాస్ విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమం, కేక్ కటింగ్ వంటి ఉత్సవాలు జరిగాయి. చివరిగా స్వామివారి సందేశాన్ని తెలియచేసి మంగళహారతితో తొలి రోజు కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమాలకు సత్యసాయి ట్రస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ హెచ్.జె. దొర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన రాకతో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. మొత్తానికి బాబావారి శత జయంతి ఉత్సవాలు శివం మందిరంలో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు సాయి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుంది.